నా పేరు కన్నాటి శ్రీనివాసు. మాది చేనేత కుటుంబం, పుట్టపాక గ్రామం, నారాయణపురం మండలం, యాదాద్రి జిల్లా. సార్ 9 ఏళ్ల పాలనలో ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్? ప్రతి పుట్టపాక గ్రామము ప్రతి ఒక్క గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క అన్ని ఇది లేదనకుండా అన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇది లేదనే కూడా పోయినా కూడా మేము విన్నవించుకున్నా కూడా వెంబడి అమలు కూడా చేసింది కదా ప్రభుత్వం. సార్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ప్రతి ఒక్క అంటే ఇప్పుడు రైతు వేదిక, శ్మశాన వాడిక, ప్లస్ స్కూలు సంబంధించినవి, బిల్డింగులు, సీసీ రోడ్లు, ప్రతి ఒక్క ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క కార్మికులకి మళ్ళీ చేనేత కుటుంబాలకు చేనేత బీమా, రైతులకు ప్లస్ అది రైతు బీమా, మన రైతు బంధు, దళిత బంధు ఇంకా అమలు రాలేదు, వేరేగా అయినాయి. మా ఊర్లో అయితే రాలేదు. ఇంకా చాలా కార్యక్రమాలు వీధులు అన్నీ అభివృద్ధి మంచిగా జరిగింది సార్ మాకు. సార్ గత మాజీ సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఈ విధంగా ఉంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? సరైనతోటి రోడ్డు మార్గం లేదు, ప్లస్ సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ ఇలాంటి ఏ విధంగా చేశారు సార్? ఇంటింటికి నల్లా అన్ని కార్యక్రమాలు మాజీ సర్పంచ్ గారికి మా సపోర్టు, అందరు కార్యకర్త సపోర్టుతో అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినాయి. ప్రతి ఇంటికి నల్లా వచ్చింది, భగీరథ నల్లా వచ్చింది, సీసీ రోడ్లు ప్రతి గల్లీకి వచ్చినాయి. ఇది కాదనుకుంటా లేకుండా కూడా మేము పోయి సర్పంచ్ గారిని పట్టుకొని మేము పోయి కార్యకర్తలను పోయి అందరం కలిసికట్టుగా దీన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఊర్లో ప్రతిదీ చేసినాం సార్. సార్ మీరు కూడా ఒక చేనేత కార్మికుడు, అలాంటిది మీ బీఆర్ఎస్ 9 ఏళ్ళ పాలనలో ఎలాంటి బీమాలు, ఎలాంటి సేవా కార్యక్రమాలు, మీకు ఎలాంటి ఫలాలు అందినాయి సార్? ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి మన త్రిప్టు పథకం అని 1200 కడితే 2400, 800 కడితే 1600, ఈ విధంగా ప్రభుత్వం కల్పించింది. అదొక హర్షణీయమైన విషయం. అది ఏ ప్రభుత్వం కూడా అంతకుముందు గత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చినాకనే, మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ విధంగా కేటీఆర్ గారు శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా చెందాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్క కార్యక్రమం చేసిండు. చేనేత బీమా కూడా వర్తించింది. చేనేత చనిపోయిన వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు వచ్చినాయి సార్. మళ్ళీ త్రిప్టు మన సబ్సిడీ నూలు కూడా అది కూడా వచ్చింది. రైతాంగానికి ప్రతి ఒక్క వృత్తి పనికి వచ్చింది సార్. ఇది కాదు అనకుండా ఎవరు నాకు రాలేదు అనే ఆవేదన కూడా ఎవరికి లేదు. కానీ సార్ ముఖ్యంగా రైతులు ఆవేదన చెందుతారు, ఎందుకంటే రైతు బంధు వల్లే రుణమాఫీ కాలేదు, సన్నొడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నాడు, దొడ్డొడ్లకు కూడా ఇస్తే బాగుండని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు సార్. ప్రతి ఒక్క రైతుకు మన ఇస్తేనే వాళ్ళు వేసుకుంటారు, అదొకటి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా అదే ప్రతి ఏడాది వేస్తేనే ఆ సీజన్లో వేసిరు, వచ్చింది. రైతు రుణమాఫీలు అయినాయి, అది మళ్ళీ రైతు బంధు, ఈ విధంగా అన్నీ చేయాలి. రైతులకు కూడా ఇస్తేనే వస్తుంటుంది. కాలం కలిసి రాకుంటే మళ్ళీ వాళ్ళు కూడా ఇబ్బంది కదా. అట్లా నష్టపరంగా కూడా గత ప్రభుత్వం ఇచ్చింది ఈ విధంగా. మళ్ళీ ఇంకా రైతులకు కూడా రైతు బంధు వచ్చింది, బీమా వచ్చింది. బీమా అందరికీ ప్రతి ఒక్క రైతుకు వచ్చింది, హర్షించారు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మంచిగా చేసిండు కేసీఆర్ గారు అని కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా అదే ఆవేదనలతో ఈ ప్రభుత్వం వచ్చిన ఏంది ఇట్లా జరిగింది, మన కంట్లో మనమే ఓర్చుకున్నాం కదా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు ఆవేదనతో ఉంటుంది సార్. సార్ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్. ఇక అది చెప్పినాగా సార్, ఇప్పుడు ప్రభుత్వము వస్తే ఎమ్మెల్యే, ఏ ప్రభుత్వం వస్తే ఆ ఎమ్మెల్యే ఉండాలనే ఉద్దేశం మీదనే ప్రభుత్వానికి సహకరించారు అంతే తప్ప ఇప్పుడు ఎమ్మెల్యే మంచిగా ఎమ్మెల్యే మన బై ఎలక్షన్లో గెలిచినాక 600 కోట్ల అభివృద్ధి చేసింది సార్. ఏది మన నియోజకవర్గానికి. అది కూడా గమనించకుండా జనాలని మభ్యపెట్టి మేము ఇట్ట చేస్తాం అట్ట చేస్తాం, సరే ఈసారి ఈ అవకాశం కాంగ్రెస్కి ఇద్దానా, 10 ఏళ్ళు చేసింది కదా, ఇంకా ఎక్కువ వస్తున్నాయి కదా ఉద్దేశం మీద అమాయకులని మభ్యపెట్టింది తప్ప. అదే హైదరాబాద్లో చూడండి,
ఒక్కటన్నా రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చూసి వాళ్ళు ప్రభుత్వం అక్కడ చేసిర్రు. ఇక్కడ ఏం చేసిర్రు? ఇక సరే ఇది కాకుండా ఇంకా ఎక్కువిస్తుంటుంది కదా, ఇక ఎక్కువిస్తాను మనం ఇక్కడనే చేద్దాం ఉద్దేశం మీద తప్ప వేరే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాదు. ఇది ఆశపడ్డారు, ఇది చేస్తాడు కదా అనే ఉద్దేశం మీద చేసిర్రు తప్ప వేరే వ్యతిరేకత కాదు. బీఆర్ఎస్ మీద అభిమానం చాలా మంది ఉంది, చాలా జనాలు కూడా హర్షిస్తారు. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి సార్? ఏమైనా అమలు అయినాయి? ఇప్పుడైతే ఏది అమలు కాలేదు, అన్నీ అస్తవ్యస్తగానే ఉన్నాయి. ఆ బస్సు అని ఒకటి పెట్టిండు, వాళ్ళు ఆడోళ్ళే తిట్టుడు ఉంది కానీ మగవాళ్ళు బస్సు ఎక్కే పరిస్థితి లేదు. అటు ఇది పెట్టడం వల్ల అటు ఆటో రంగము ఈ వేరే ప్రైవేటు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఎత్తేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ 6 గంటలు కరెంటుది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇక కతిమ గ్యారెంటీలు ఏవీ అమలు కాలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. సార్, ఇప్పుడు యువత ఎక్కువగా చెడిపోయింది, ఎందుకంటే వ్యసనాలకు ఎక్కువ అలవాటు పడిపోయింది. డ్రగ్స్ అని, మద్యం అని, దీన్ని ఏ విధంగా నియంత్రిస్తారు సార్? అది పోలీసు యంత్రాంగం అది చూసుకోవాలి, ప్రతి ఒక్క కట్టడి చేయాలి. దానివల్ల యూత్ ఖరాబ్ అవుతుంది. కాకపోతే నిరుద్యోగం ఉండడం వల్ల కూడా ఈ కొత్త వ్యసనాన్ని కూడా తయారవుతారు. కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ఆ ఆలోచనలతో పక్కకు పోయి కుటుంబాలని మంచిగా చూసుకుంటారు. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీరు దృష్టి పెట్టండి, నిరుద్యోగుల మీద, యూత్ మీద దృష్టి పెట్టండి. ప్రతి ఒక్క దీన్ని ఖండిస్తున్నాం. మద్యపాన నిషేధాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాము. గంజాయి ఇవన్నీ కూడా పోలీసు యంత్రాంగం పటిష్టంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. సార్, మన తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శ్రీకాంతాచారి బలియార్పణ టీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి సహకారం చేసింది సార్ వారి కుటుంబానికి చేస్తుంది ఇప్పుడు? ఎందుకంటే శ్రీకాంతాచారి త్యాగము అది హర్షించదగ్గ విషయము. ఎవరు చేయని త్యాగము శ్రీకాంతాచారి గారు చేశారు, తెలంగాణకు బునాది చేశారు. కాబట్టి ప్రతి తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ శ్రీకాంతాచారికి అన్ని విధాల అండగా ఉంటుంది. దానికి మన అధినేత కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సార్, రానున్న స్థానిక ఎన్నికలలో మీ గ్రామ ప్రజలకు మీరు ప్రధాన కార్యదర్శి ఉన్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎలాంటి సర్పంచ్ ఉంటే ఊరు గ్రామం అభివృద్ధి చెందుతుంది? చెప్పాను కదా సార్, ఇప్పుడు మన గ్రామం అభివృద్ధి చెందాలంటే స్వార్థము, కక్షాపూరితమైన మనస్తత్వం లేని వ్యక్తినే ఎన్నుకొని మన గ్రామాన్ని మన ఇల్లు అనుకొని దాన్ని ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క మనిషిని ఆదరిస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకు సహకరిస్తూ ఉన్న వ్యక్తినే ఎన్నుకొని మనము మన గ్రామాన్ని పటిష్టంగా చేసుకున్నాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కలిసిపోయేటట్టుగా, కలిసికట్టుగా ఉండి మనం ఎవరు కావాలనో, ఏ నాయకత్వం కావాలనో అలాంటి నాయకత్వం ఎన్నుకొని మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నా ఆశయం. సార్, ఒకవేళ అవకాశం ఇస్తే మీరు సర్పంచ్ చేయడానికి అవకాశం ఇస్తే చేస్తారా? చేస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? లేకుంటే మీరు ఇంకా వేరే వరకు ఎవరైనా ఉంటే వారికి ఏమైనా సపోర్ట్ ఇస్తారా? నేను ఎవరికైనా సపోర్ట్ ఇస్తాను. దానికి ఏం లేదు, మంచితనానికి నేను సపోర్ట్ ఇస్తాను. మంచి కార్యక్రమాలకు మేము ముందుంటాము. ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, మంచి చేయాలి. గ్రామాన్ని మన ఇల్లు అనుకుని చూసే వ్యక్తికే నేను సపోర్ట్ ఇస్తాను. దాంట్లో వెనకడుగు వేసేది లేదు. మన పార్టీ టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, సిపిఎం కాదు, ఏ పార్టీ అయినా మంచితనం మనిషి ఉన్న మనిషి కావాలి అంతే. దానికి మభ్యపెట్టి అది చేసే వ్యక్తి మనకు అవసరం లేదు. అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ ఇవ్వలేను. నేను సూచన కూడా మా గ్రామ ప్రజలకు అదే విధంగా కోరుకుంటున్నాను. జై బీఆర్ఎస్.